ఇడుపు కాగితం అర్థం పవన్ కళ్యాణ్ అడగండి. తెలంగాణ భాషపై ట్రోలింగ్కి కవిత స్ట్రాంగ్ కౌంటర్. బీఆర్ఎస్లో ఉన్నది గుంటనక్కే, కార్పొరేట్ శక్తులకు పాలు పోసి పెంచుతుంది ఆయనే. జూలై 2న ఉప్పల్ బగాయత్లో మహాభూ పోరాటం. కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్లపై తెలంగాణ రక్షణ సేన సమరశంఖం. లాఠీలు రబ్బరు తూటాలు నన్ను దాటుకొని రావాలి. ఉప్పల్ గడ్డపై కల్వకుంట్ల కవిత గర్జన. సో నిన్న కవిత ఎన్ని మాటలని మాటలని కానీ ఈ మధ్యకాలంలో ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ తెలంగాణకు వచ్చి రాజకీయం చేస్తా, తెలంగాణలో పార్టీ ఆఫీస్ పెడతా, తెలంగాణలో సభ పెడతా అని చెప్పేసి ఎప్పుడైతే అన్నాడో అప్పటి నుండి ఇప్పటి వరకు కవిత ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టిందో ప్రతి ఒక్క ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్ ప్రస్తావన లేకుండా ఆ ప్రెస్ మీట్ అనేది ముగించలేదు. ప్రతి ప్రెస్ మీట్లో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ ఉంది. దానిలో బాగా నిన్న కూడా ఏదైతే ఇడుపు కాగితం ఉందో, అసలు ఇడుపు కాగితానికున్నూ ఇప్పుడు ఈ కాంట్రవర్సీకున్నూ పవన్ కళ్యాణ్ వాసనకు సంబంధం లేదు. అయితే ఎవరో ఏదో పేరు చౌదరి అని చెప్పేసి ఏదో పేరుతోని సోషల్ మీడియాలో పెట్టిండు. ఏం పెట్టిండు? ఇడుపు కాగితం అనే దానికి మాకు తెలుగులో డబ్బింగ్ చెప్తారా, లేదంటే కింద సబ్ టైటిల్ ఇస్తారా అని చెప్పి పెట్టాడు. అది ఎంత దారుణం, అది మూర్ఖత్వం. అసంటోని ఏమనాలి? వాడు మూర్ఖుడా లేకపోతే దరిద్రుడా? అసంటోని ఏమనాలి? ఇప్పుడు మంచిగా ఉంటున్నాం కదా ఆంధ్ర తెలంగాణ. హైదరాబాద్లో ఆల్మోస్ట్ ఎక్కువ ఉన్నది ఆంధ్ర ప్రజలే. మరి ఇక్కడ జనాలు ఏమైనా కొడుతున్నారా తిడుతున్నారా? లేదు కదా. ఇక్కడ వాళ్ళు కూడా చాలామంది ఇక్కడ వైజాగ్లో విజయవాడలో ఎక్కడో ఒక దగ్గర ఏదో పని చేసుకుంటూ ఉన్నారు. మరి అక్కడ వాళ్ళు ఏమైనా కొడుతున్నారా? ఈ మధ్యలో రాజకీయాలు చేసేటోళ్ళు కావచ్చు, కొంతమంది కావాల్సుకొని పెట్టే వాళ్ళ వల్ల ఇట్లాంటి కథలు జరుగుతున్నాయి. ఇప్పుడు కాదు మరి ఇప్పుడు ఇన్ని సంవత్సరాలల్లా ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు మరి ఎన్నో టైటిల్స్ వచ్చినాయి. మరి దానికి మాకు అర్థమవుతుంది అని చెప్పేసి అనుకున్నామా? అర్థం చేసుకున్నాం. అర్థం కాకపోయినా అర్థం చేసుకున్నాం భాషని. అంతేగాని మేము ఎటకారంగా ఏమనలే కదా ఎవరైనా కూడా. ఎందుకు అనవసరంగా లేనిపోని రచ్చ? ఆ వ్యక్తి అసలు మరి ఏ ఉద్దేశంతో పెట్టినో అర్థమవుతలేదు, కానీ అది కరెక్ట్ కాదు. దేనికి అయిపోయింది, రాష్ట్రం వచ్చేసింది, ఇప్పుడు కూడా బాయ్ అనుకుంటూ ఉంటున్నాం. ఇప్పటికి ఇక్కడ చాలామంది ఎక్కువ మంది ఉన్నది కూడా ఆంధ్ర ప్రజలే. మరి ఎవరేమంటున్నారు? ఎందుకు అనవసరంగా ఇడుపు కాగితానికి తెలుగు డబ్బింగ్ ఉంటుందా? ఎందుకు ఇవన్నీ నాకు అర్థం కాదు. దేనికోసం ఇవన్నీ? లేనిపోని పంచాయతీలు పెట్టకపోతే ఇప్పుడు వాడు కూడా ఏదో పెట్టినందుకు అది మొత్తం అంతా కలిపి తీసుకుపోయి ఇటు పవన్ కళ్యాణ్ మీద పడుతుంది. అది కవిత గారు ఏమన్నారు అంటే, ఇడుపు కాగితం అంటే మీకు తెలియదా? అయితే పవన్ కళ్యాణ్ అడుగురు చెప్తాడని చెప్పి. అంటే పవన్ కళ్యాణ్ని 2 సార్లు విడాకులు తీసుకున్నాడు కదా, విడాకులని మనం ఇడుపు కాగితం అంటాం మన ఇక్కడ భాషలో. సో అది అటు తిరిగి బాణం చక్కగా పోయి పవన్ కళ్యాణ్కి దగ్గర ఆగుతుంది. అది పాపం అసలు ఇలా సంబంధం లేదు వస్తాను కూడా పవన్ కళ్యాణ్కి. ఇప్పుడు ఎవరైతే ఈ ఆంధ్ర వాళ్ళు లేకపోతే తెలంగాణ వాళ్ళు ఏదైనా ఈ ప్రాంతీయ మధ్యలో ఏదైనా డిస్కషన్ వస్తే అది అటు తిరిగి లాస్ట్కు పవన్ కళ్యాణ్ గారికే అది పోతుంది. అది ఇప్పుడు అవసరం లేదు కదా. ఆ పెట్టిన వ్యక్తికి ఎందుకు పెట్టిండో అర్థమవుతలేదు. ఆ పెట్టిన వ్యక్తిని కనీసం పిలిచి మరి ఏమైనా అడుగుతున్నారా? మరి ఎందుకు ఇట్లా పెడుతున్నావు, దేనికి పెడుతున్నావు అని చెప్పేసి. ఇడుపుకాయ ఇప్పుడు మామిడి ఆకులు ఉంది. మామిడి ఆకులు జగపతి బాబు గారి సినిమా చాలా పెద్ద హిట్ అయింది. ఇప్పటికి కూడా తెలంగాణలో చాలామంది మహిళలకు ఆ సినిమా అంటే చాలా ఇష్టం. మామిడి ఆకులు అనగానే జగపతి బాబు మంచి సినిమా అంటారు. మరి మాకు అర్థం కాలే అనం కదా. ఎందుకు ఇవన్నీ లేని పని ఎందుకు ఇవన్నీ రాకున్నట్టుగా అవసరం లేని పంచాయతీ ఇదంతా. కలిసి ఉన్నాం, మంచిగా ఉందాం అంతే. మీ ఇడుపు కాగితం ఏంటిది? దీనికి ఏమైనా డబ్బింగ్ ఉన్నదా, తెలుగు డబ్బింగ్ ఉంటుందా, సబ్ టైటిల్స్ ఉన్నాయంటే ఇది కావాల్సుకొని కాకపోతే దాన్ని ఏమంటారు? ఇట్లా మాట్లాడే వాళ్ళని ఏమంటారు తెలంగాణలో అంటే మదం అంటారు. మదం ఎక్కిన మాటలు అంటారు మా తెలంగాణ భాషలో. అవసరం లేని పంచాయతీ, అది అవసరం లేని కథ. ఇడుపు కాగితం నచ్చితే సినిమా చూడు, అర్థం కాకపోతే గూగుల్లో కొడితే 1 నిమిషాలు ఇచ్చిస్తుంది. ఇడుపు కాగితం అంటే ఏంటి అంటే దాన్ని అర్థం చేసుకో. ఇప్పుడు నీకు ఫ్లూయెంట్ ఇంగ్లీష్ నీకు వస్తుందా? అమెరికాలో సినిమాలో ఉన్న సినిమా మరి ఇక్కడ చూస్తలేవా? పెద్ద సినిమాలన్నీ ఎట్లా వస్తున్నావు? హిందీ నీకు వస్తుందా? మరి హిందీ నీకు ఎట్లా వస్తున్నావు? భాష ముఖ్యం కాదు, భావం ముఖ్యం సినిమాలో. అది తెలుసుకుంటే చాలు. సో నిన్న ఇడుపు కాగితం ముచ్చట అర్థం పవన్ కళ్యాణ్కి మంచిగా తెలుస్తుంది.
ఆయనకు 2 సార్లు ఇడుపుకాయ అయిందిగా, ఆయన అడుగురు చెప్తాడు అని చెప్పేసి తీవ్ర స్థాయిలో మండిపడ్డది. ఈ తెలంగాణ భాషపైన ట్రోలింగ్ మీద కవిత గారు బాగా అంటే బాగా పెద్ద కౌంటర్ చేశారు. అది ఇందాక నేను చెప్పినట్టు అటు తిరిగి బాణం అది పవన్ కళ్యాణ్కే పోతుంది, పాపం తాకుతుంది. తెలంగాణ గురించి ఏది వచ్చినా కూడా ఆయనకు సంబంధం లేని దానిలో కూడా. పశ్చిమ బెంగాల్ స్ఫూర్తిగా తెలంగాణలో పోరాడాలి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రజా పోరాటాలతో ప్రజల్లోకి వెళ్లాలని బీజేపీ శ్రేణులకు పిలుపు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యమని స్పష్టం. రాష్ట్రంలో విపక్షంలో ఉన్న బీజేపీ ప్రజా పోరాటాలు చేయాలని, పశ్చిమ బెంగాల్ స్ఫూర్తిగా తెలంగాణలోనూ పోరాడాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హా సూచించారు. రంగారెడ్డి గ్రామీణ జిల్లా బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, కామారెడ్డి, సిద్దిపేట్, మెదక్, వనపర్తి, నాగర్ కర్నూలు జిల్లాల బీజేపీ కార్యాలయాలను వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం లక్ష్యంగా పార్టీ శ్రేణులు పోరాడాలని చెప్పారు. ప్రజాసేవ పోరాటాల ద్వారానే అధికారంలోకి రాగలుగుతామని వెల్లడించారు. పార్టీని అధికారంలోకి తెస్తానని ప్రతి కార్యకర్త సంకల్పం తీసుకోవాలని సూచించారు. వాస్తవానికి కూడా పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రతి కార్యకర్త కూడా సంకల్పం తీసుకున్నాడు. తెలంగాణలో ప్రతి కార్యకర్త, బీజేపీ కార్యకర్త ప్రతి ఒక్కరు కూడా తెలంగాణలో బీజేపీ పార్టీని అధికారానికి తీసుకురావడానికి ఎప్పుడో వాళ్ళు అనుకున్నారు, ఎప్పుడో ఫిక్స్ అయ్యారు, ఎప్పుడో సంకల్పం తీసుకున్నారు. ఇక్కడ సంకల్పం తీసుకుంది ఎవరురా నాయన అంటే తెలంగాణ బీజేపీ నాయకుల మధ్య అంతర్గత విభేదాలు, అంతర్గత కలహాలు, ఈ సమన్వయ లోపం ద్వారానే పార్టీ అధికారంలోకి రావడానికి చాలా సమయం పడుతుంది. ఇక్కడ నితిన్ నబీల్ గారు ఏదైతే ఇక్కడ కార్యకర్తను ఉద్దేశించి మాట్లాడిండో, ఇది కార్యకర్తను ఉద్దేశించి కాకుండా బీజేపీ తెలంగాణ నాయకులను ఉద్దేశించి మాట్లాడితే అది కరెక్ట్ సెట్ అయ్యేది. కార్యకర్తలు ఎప్పుడో పూనుకున్నారు తెలంగాణలో బీజేపీ అధికారం రావడానికి, వాళ్ళు ఎప్పుడో సంకల్పించుకున్నారు తెలంగాణ బీజేపీ కార్యకర్తలు.